జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాస్ హీరోగా కొనసాగుతున్న విషయానికి మనకు తెలిసిందే. అయితే ఈయన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టలేదనే విషయానికి మనలో చాలామందికి తెలియదు. ఇక ముఖ్యంగా టైర్ 1 హీరో అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ హిట్ అయితే ఉండాలి. మరి ఎన్టీఆర్ కు ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ అయితే దక్కలేదు. మరి దేవర సినిమాతో ఏమైనా దక్కుతుందా అనేది చూడాలి. ఇక ఎన్టీఆర్ చేసిన ఒక తప్పిదం వల్లే టాప్ 6 హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన కనుక ఆ ఒక్క మిస్టేక్ చేయకపోయి ఉంటే ఇప్పటికీ నెంబర్ 1 హీరోగా కొనసాగేవాడు అంటూ కొంతమంది సినీ విమర్శకులు సైతం ఆయన మీద విమర్శలైతే చేస్తుంటారు. ఇక కెరియర్ మొదట్లోనే ఈయన భారీ మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక స్టార్టింగ్ లోనే తన టాలెంట్ మొత్తాన్ని చూపించిన ఆయన ఆ తర్వాత ఏం సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేదాని మీద క్లారిటీ లేకుండా పోవడంతో ఆయన కొద్ది వరకు తడబడ్డాడు. ఇక టాప్ లెవెల్లో చూసిన ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలు చేసిన జనాలకి నచ్చలేదు. ఇక మొదట్లోనే ఆయన కనుక కొంచెం డీసెంట్ సినిమాలు, లవ్ స్టోరీస్ ని చేసుకుంటూ వచ్చి తర్వాత మాస్ హీరోగా ఎదిగితే ఆయన కెరీర్ అనేది సాఫీగా సాగిపోయేది. ఇక ఇప్పుడు ఉన్న టాప్ 6 హీరోల్లో ఒక ఎన్టీఆర్ ను మినహాయిస్తే మిగిలిన 5గురికి కూడా ఇండస్ట్రీ హిట్ కనీసం ఒకటైన ఉంది. ఎన్టీఆర్ విషయంలో ఎందుకిలా జరుగుతుంది? సింహాద్రి సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోయింది. ఇక ఎన్టీఆర్ ఒక్కడి మీద అయితే వర్కౌట్ అవ్వదనే ఉద్దేశంతోనే రాజమౌళి RRR సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరిని పెట్టి సినిమా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా దేవర సినిమాతో తను ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిందే. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది.